హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మై ఫార్మ్స్. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ముఖ్యంగా ఫార్మర్స్కి, రైతులకు యూజ్ అయ్యే టాపిక్ జీవాల యొక్క గృహ వసతి షెల్టర్. ఎనిమల్స్కి ఇచ్చే మనం షెల్టర్. ఎందుకు షెల్టర్ ఇవ్వాలి, గృహ వసతి ఎందుకు కల్పించాలి అంటే అతివృష్టి అనావృష్టి కానీ మన వాన ఎండ చలి నుండి కానీ కాపాడడానికి ఎనిమల్స్కి జీవాల గృహ వసతి అనేది కల్పించాల్సిన అవసరం మనకు ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రూర మృగాల నుండి కూడా మనం రక్షించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ యాజమాన్య పద్ధతులు, కొత్త యాజమాన్య పద్ధతులు, మనం మంచి శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించడానికి అనువుగా ఉండడానికి గృహవసతి కల్పించవలసిన అవసరం ఉంది. ఇంకొచ్చేసి అంటువ్యాధులు కనుక్కొని వాటికి తగిన చికిత్స చేస్తూ మరణాల శాతాన్ని తగ్గించడానికి గృహవసతి అనేది చాలా అవసరమైనది. గృహవసతి కల్పించడానికి తగిన జాగ్రత్తలు మనం తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది. అది రైతు కానీ, అది ఫామ్లో ఉన్న ఫామ్ మేనేజ్మెంట్ కానీ కంపల్సరీ పాటించవలసిన అవసరం అనేది ఉంటుంది. షెడ్ అనేది చాలా ఎత్తైన ప్రదేశంలో ఉండాలి. షెడ్ వచ్చేసి చాలా ఎత్తైన ప్రదేశంలో ఉండాలి. వర్షం వచ్చినప్పుడు ఎటువంటి నీరు షెడ్ లోపలికి రాకుండా ఉండాలి. షెడ్ చుట్టుప్రక్కల వాతావరణము చాలా ఆహ్లాదకరంగా ఉండాలి. నెక్స్ట్ చుట్టుపక్కల కూడా చెట్లు మనము పెంచాల్సిన అవసరం అనేది ఉంటుంది. అది నీడనే ఇవ్వడానికి కాకుండా మనకు మేత అవసరానికి కూడా చెట్లను పెంచడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ రవాణా అనేది షెడ్కి రవాణా అనేది చాలా అనుకూలంగా చాలా దగ్గరలో ఉండాలి. ఎందుకంటే మనము రవాణా అనేది ముడి సరుకులను షెడ్లోకి తీసుకోవడానికి, షెడ్ నుండి ఎనిమల్స్ని రవాణా చేయడానికి కరెంటు సౌకర్యం అనేది షెడ్ నందు కరెంటు సౌకర్యం ఉండాలి. నెక్స్ట్ మంచినీటి సౌకర్యం అనేది కూడా షెడ్కు గాలి వెలుతురు అనేది పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. మార్కెటింగ్ కూడా మనం షెడ్ అనేది దగ్గరలో ఉండేలా చూసుకోవాలి. షెడ్ అనేది తక్కువ ఖర్చుతో చేసుకుని ఎక్కువ మన్నిగ్గా ఉండేలా. నెక్స్ట్ వన్ ఏంటంటే షెడ్ వచ్చేసి తూర్పు పడమరగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం పశువుల్లో తీసుకున్నట్లయితే 2 పశువుల షెడ్లకి 4 పశువుల షెడ్కి 6 పశువులు ఉంచడానికి షెడ్కి ఎలాంటి కొలతలు కావాలో తెలుసుకుందాం. 2 పశువులను ఉంచడానికి ఎలాంటి షెడ్ అంటే 3 మీటర్ల పొడవు 3.6 మీటర్ల వెడల్పు గల షెడ్లో మనం 2 ఎనిమల్స్ని పెట్టచ్చు. నెక్స్ట్ 4 ఎనిమల్స్ని పెట్టడానికి 3 మీటర్ల పొడవు 7 మీటర్ల వెడల్పు ఉన్న షెడ్లో మనం 4 ఎనిమల్స్ పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఇలాంటి కొలతలు తీసుకున్న దాంట్లో 4 ఎనిమల్స్ని మనం పెట్టడానికి వీలుగా ఉంటుంది. 6 ఎనిమల్స్ పెట్టడానికి మనం 3 మీటర్ల పొడవు 9 మీటర్ల వెడల్పు గల ఇలాంటి షెడ్ కొలతల్లో మనము 6 ఎనిమల్స్ని కనుక పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆవులకు మరియు గేదెలకు అయితే 60 మీటర్ల పొడవు 40 మీటర్ల వెడల్పు 50 మీటర్ల ఎత్తు గల కొలతలతో ఉన్న వాటర్ ట్రఫ్ని మనము తీసుకోవచ్చు, నీటితోటి తీసుకోవచ్చు. దూడల్లో షీప్ అండ్ గోట్లో వచ్చేసరికి ఇది కూడా ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఏదైతే తీసుకొచ్చే జాగ్రత్తలు ఉన్నాయో ఎత్తైన ప్లేస్లో ఉంచాలి, లోపలికి రాకుండా ఉంచాలి, కరెంటు సౌకర్యము, నీటి సౌకర్యము, రవాణా సౌకర్యము, మార్కెటింగ్ సౌకర్యము, ఇంకా వచ్చేసి ఏంటంటే మనం చేసినట్టు తూర్పు పడమరగా చేసుకోవాల్సిన గాలి వెలుతురు ఎక్కువగా వచ్చేలాగా పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేలా మంచి వాతావరణాన్ని షీప్ అండ్ గోట్లో కూడా సేమ్ వాడాల్సిన. గొర్రెకు వచ్చేసి ఏంటంటే 15 మీటర్ల పొడవు 4 మీటర్ల వెడల్పు 3 మీటర్ల ఎత్తు ఉన్న ఈ షెడ్ కొలతల్లో మనం 50 నుండి 60 జీవాలను పెట్టడానికి వీలుగా ఉంటుంది. విత్తన పొట్టెలు 4 మీటర్ల పొడవు 2.5 మీటర్ల వెడల్పు 3 మీటర్ల ఎత్తు ఉన్న ఈ కొలతల్లో ఉన్న షెడ్లో 3 విత్తన పొట్టెలు ర్యామ్స్ని అనువుగా మగ విత్తన పొట్టెలను పెట్టడానికి అనువుగా ఉంటుంది. నెక్స్ట్ పెరిగే గొర్రె 0.5 మీటర్ల పొడవు 4 మీటర్ల వెడల్పు 3 మీటర్ల ఎత్తు ఉన్న దాంట్లో 50 నుండి 75 జీవాల వరకు మనం పెంచాల్సిన అవసరం ఉంటుంది.